3 వారాల నుంచి హౌ మాస్టర్ వర్క్స్ అనే ఆ విషయంలో ముచ్చటించుకుంటున్నాం. ఐవి డ్యూస్ బాబాకు చాలా సన్నిహితమైనటువంటి ఆమె. సూఫీజం రీఓరియంటెడ్ బాబా చేసి దానికి ఆమెను ముర్షిదాగా ఉండటానికి అనుమతించాడు. ఆమె దాని వెనకాడినా కూడా బాబా ఆమెను నీ వెనకాల నేనున్నాను కదా, అందుకని ఉండు అన్నారు. సో అది చదువుతూ మనం పోయిన వారం మనం ఎక్కడ అంటే ఆమె క్రిస్టియానిటీ అంతా కూడా రీఇన్కార్నేషన్ అనే దాన్ని మరుగున పెట్టేసి దాని గురించి చాలా కొద్ది విషయాలు హెల్ అండ్ హెవెన్ అనేది మాత్రమే చెప్పారని చెప్తూ హెల్ హెవెన్ స్వర్గ నరక స్థితుల గురించి చెప్తూ ఆమె చెప్పినటువంటి దానికి ఆమె స్వయంగా ఇచ్చిన వివరణ చదువుకొని మధ్యలో ఆగిపోయాము. సో ఆమె అంటుంది, ఇది హెల్ అండ్ హెవెన్ స్టేట్లు మనందరికీ తెలుసు. బాబా చెప్పిన విషయాలు మనందరికీ తెలుసు కనుక మనకు హెల్ అండ్ హెవెన్ స్వర్గ నరకాలు అనేవి ఎక్కడ బొంబాయి కలకత్తా లాగా అటువంటి చోటు సెపరేట్ చోట్లు ప్రత్యేకంగా ఓ చోటు కానీ ఓ లోకం కానీ లేదు. అది వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి శరీరం మరణంతో అంటే ఈ భౌతిక శరీరానికి వచ్చిన మరణంతో పాటు భౌతిక శరీరాన్ని వదిలేసి మిగిలిన 2 శరీరాలతో ఉన్నప్పుడు శరీరంలో ఉండగా చేసిన దాన్ని మరొక్కసారి దాన్ని నెమరు వేసుకోవటం, దాన్ని మళ్ళీ పునశ్చరణ చేసుకోవటం జరుగుతుంది అని చెప్తూ అది యాస్ట్రల్ బాడీ, యాస్ట్రల్ దీంట్లో జరుగుతుంది. అది గ్రాసికియోను ఫస్ట్ ప్లేన్, అది పూర్తి సూక్ష్మ శరీరంతో సూక్ష్మ ప్రపంచ అనుభవం కాదది. అది సెమీ సటిల్ అన్నారు, అంటే అర్ధ సూక్ష్మం అని చెప్తూ దాన్ని యాస్ట్రల్ అన్నారు. యాతన శరీరము, యాతన లోకమని. యాతన లోకం అనేది సపరేట్గా ఏం లేదు, అది సెమీ సటిల్ అన్నమాట. సూక్ష్మ ప్రపంచంలోని అంటే భౌతికానికి సూక్ష్మానికి మధ్యలో ఉండేటువంటి ఆ బార్డర్ అదన్నమాట. సో అది చెప్తూ లాస్ట్ టైం మనం చదువుకున్నప్పుడు ఇలా ఆ ప్రపంచం గురించి చెప్తూ హెల్ అండ్ హెవెన్ గురించి దాంట్లో ఆమె దివంగత ఆత్మలు కొంతమంది ఆత్మహత్య చేసుకోవటం కానీ పూర్తి వారికి ఇవ్వబడినటువంటి ఆ శరీరంలో ఎంతకాలం ఉండి ఎన్ని అనుభవాలు పొందాలో అది భగవన్ నిర్ణయం ప్రకారంగా ఉన్నదాన్ని కాకుండా, అంటే మధ్యలో అయిపోవటం కూడా అదేంటి మరి అన్ని దైవ ఇచ్చ ప్రకారంగానే జరుగుతాయి కదా, అనుకోకుండా వాళ్ళు మధ్యలో ఆగిపోవటం ఏంటి, మధ్యలో శరీరం వదిలేయటం ఏంటి అంటే అది కూడా ఆయన ఇచ్చలో భాగమే. కానీ వాళ్ళకి అలా ఇచ్చి ఇంత ఆయుష్ అని ఇచ్చి ఆయుష్ లోపలే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటమో ఆ రకంగా చనిపోవటమో జరిగినప్పుడు వాళ్ళు అలాగే దివంగత ఆత్మల్లాగా ఉండి ఆ ఎంతైతే మిగిలిపోయినటువంటి ఆయుర్దాయము గత జన్మది ఉందో దాంట్లో వాళ్ళు పొందవలసిన అనుభవాలన్నిటినీ పూర్తి చేసుకుంటే గాని వాళ్లకు మరు జన్మ రాదు. అందుకని వాళ్ళు అలాంటి వాళ్లకు సరిపోయే అటువంటి స్వభావంతో దేహంతో ఉండే వాళ్ళను ఆవహించి వాళ్ళు ఆ మిగిలిన అనుభవాలను పూర్తి చేసుకోవలసిన ఇది ఉంటుంది అని చెప్తూ ఆమె అన్నారు. అలా ఈ యాస్ట్రల్ ప్లేన్ లో నుంచి కొంతమందికి వాళ్లకు ఆ వాయిస్ వినబడుతుందట. ఇలాంటి దివంగత ఆత్మల యొక్క ధ్వని, వారి మాటలు మాత్రం వినబడతాయి కానీ వాళ్ళ యొక్క రూపం కనిపించదు, వాళ్ళెవరో తెలియదు. కాబట్టి దాన్ని అది చేసుకుంటూ వాళ్ళు ఏమనుకుంటారు, ఇది నా గురువు గారు అంటే ఓ సద్గురువు ఆశ్రయించిన సద్గురు ఆయన ఈ మాటలు చెప్తున్నాడని అనుకోవటం కానీ, లేదా భగవంతుడే నాకు ఆ మాటలు చెప్తున్నాడు అని అనుకోవటం కానీ, ఇలా దాన్ని తప్పుగా భ్రమించి అర్థం చేసుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ దాంట్లో ఈ దివంగత ఆత్మలలో 2 రకాల జీవాత్మలు, వాటిని దయ్యాలంటాం మనం.
గోస్ట్ అంటాం, దయ్యాలంటాం. ఎందుకంటే వాటికి భౌతిక రూపం లేదు గనక, అవి ఇష్టానుసారం తిరుగుతూ ఉంటాయి గనక వాటిని దయ్యాలన్నారు. దాంట్లో మంచివి ఉంటాయి, చెడువి ఉంటాయి. దాంట్లో మంచి మంచి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకోవటమో, అనుకోని మరణం వచ్చేసి వాళ్ళు ఇది కావటమో, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మిగిలిన వాళ్ళకి, సంఘంలో మానవాళ్ళలో వాళ్ళకున్నటువంటి జ్ఞానం ద్వారా మిగిలిన వాళ్ళకి మేలు చేయాలనే అటువంటి కోరికే వాళ్ళకు ఉంటుంది. మిగిలిన ఇవి ఉంటాయి, అవి మనుషులకి హాని చేసేవి. అవి ఏమిటి అంటే ఆ ప్రతీకారంతో, పగతో రగిలిపోయే అటువంటి సందర్భంగా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవటమో, అది ఆ శరీరాన్ని వదిలేసిన పరిస్థితుల్లో వాళ్ళు వాళ్ళ కోరిక ఏముంటుంది, ఆ పగ తీర్చుకోవాలి అని, దానికి కారణమైన వాళ్ళ ఆ పగ తీర్చుకునే ప్రయత్నాలు చేయటం కూడా జరుగుతాయి అనే విషయము అది మనం గమనించి వచ్చాము. దానికి ఆమె చెప్తూ ఇలా ఆస్ట్రల్ ప్లేన్ లో అలాంటి దివంగత ఆత్మల ద్వారా కొన్ని మంచి విషయాలు గ్రహించి అవి మా గురువు చెప్పుతున్నారు. గురువు అంటే ఇక్కడ సద్గురువు అని భావించినట్టయితే, సద్గురువు చెప్తున్నారు అంటే అది తప్పు అని ఆమె చెప్తున్నారు. చెప్తూ ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ టు మెన్షన్ హియర్ దట్ దేర్ ఆర్ మెనీ discarnate people among the 7 arcs or layers of the astral who have lived devilish and criminal lives in our world, and whose natures have changed simply because they have left the grass world for a while. అయితే ఇక్కడ ఆమె చెప్పారు, ఈ స్వర్గనరక ఆస్ట్రల్ ప్లేన్, ఫస్ట్ ప్లేన్ కి ముందు అక్కడ 7 ఆర్క్స్ అని చెప్పారు, 7 రకాలైనటువంటి తెరలు ఉంటాయి అని. ఆ తెరలలో ఎంతో మంది ఉంటారట. మెనీ డిస్ఇన్కార్నేట్ పీపుల్ అంటే భౌతిక శరీరాన్ని వదిలేసినటువంటి జీవాత్మలు ఆ 7 రకాలైనటువంటి ఆ తెరలలో ఉంటారన్నమాట. ఆ 7 రకాల తెరల్లో ఉండే వాళ్ళు లేయర్స్ ఆఫ్ ది ఆస్ట్రల్ హూ హ్యావ్ లివ్డ్ డెవిలిష్ అండ్ క్రిమినల్ లైఫ్స్. అంటే పైనేమో ఆమె మంచి వాళ్ళ గురించి చెప్తే, వాళ్ళు చెప్పిన మంచి మాటలను వీళ్ళు స్వీకరించి అది మా గురువు గారి నుంచి మాకు వినిపించబడ్డాయి అని చెప్పటం జరుగుతుంది. అలాగే ఎలాగైతే మంచి వాళ్ళు, మంచి మాటలు వినిపించే వాళ్ళు ఆ రకమైనటువంటి ఆస్ట్రల్ ప్లేన్ లో ఉంటూ ఉంటారో, అలాగే ఈ ప్రపంచంలో ఉండగా హూ హ్యావ్ లివ్డ్ డెవిలిష్ అండ్ క్రిమినల్ లైవ్స్ ఇన్ అవర్ వరల్డ్, ప్రపంచంలో భౌతికంగా వాళ్ళు నివసించినన్ని రోజులు, ఇంకా చూస్తున్నాం నిన్ననే హైదరాబాద్లో కూకట్పల్లిలో ఒక 15 ఏళ్ల బాలుడు, వాడు 20 కత్తిపోట్లు పొడిచి 10 ఏళ్ల బాలికను హత్య చేశాడు. ఎందుకు అంటే వాడు చిన్న దొంగతనం ఎలా చేయాలి అని రాసుకొని, మరి క్రిమినల్ సినిమాలు అవి చూసి చేసుకున్నాడా, ఆ ప్రాక్టీస్ చేసి దాని ప్రకారంగా వెళ్ళి తర్వాత వచ్చేటప్పుడు గ్యాస్ కూడా ఓపెన్ చేసి రావాలి అని రాసి పెట్టుకున్నాడు. అంటే 15 ఏళ్లకే వాడికి అంత నేర ప్రవృత్తి ఎలా వచ్చింది అంటే, ఇక్కడ ఈమె చెబుతున్నారు, వాళ్ళు ఇంతకు ముందు గత జన్మల్లో వాళ్ళు జీవించిన జీవితాలు చాలా నేరపూరితమైనవి, చాలా రాక్షసత్వంతో కూడినవి అయినప్పుడు అది వాళ్ళందరూ ఈ దీంట్లో ఉంటారట, ఈ ఆస్ట్రల్ ప్లేన్ లో, యాతన ప్రపంచంలో. సో వాళ్ళందరూ world and changed, and whose natures have changed simply because they have left the grass world for a while. వాళ్ళు ఆ భౌతికమైన శరీరాన్ని వదిలేసినందువల్ల వాళ్ళల్లో ఉండే ఆ స్వభావాలన్నీ వెంటనే మారిపోయి మంచిగా కావట. దే ఆర్ స్టిల్ మిస్చీవియస్ అండ్ డెవిలిష్. వాళ్లకు ఇంకా అలాంటి నేర సంబంధమైనటువంటి రాక్షసత్వం ఉండే ఉంటుందట. ఎందుకు
ఆ మనస్సులో ముద్రితమై ఉంటాయి కదా ఇంప్రెషన్స్ అన్నీ కూడా. కేవలం భౌతిక శరీరాన్ని, ఔటర్ కోట్ను మాత్రమే వదిలేశారు. ఇదంతా రికార్డ్ అయ్యేది లోపల ఇన్నర్ కోర్టులో. ఆ ఇన్నర్ మనస్సు అనేది అదే చిత్రగుప్తుడు అన్నారు. మనకు పురాణాల్లో చెప్పబడినటువంటి చిత్రగుప్తుడు ఎవడు అంటే ఎవడు లేడు, మన లోపల ఉండే మనస్సే. ఆ మనస్సు మనం చేసిన మంచి చెడు రెండు కూడా రాసి పెట్టేస్తుంది అనమాట. అందుకే చిత్రగుప్తుడికి తరతమ భేదాలు లేవు, స్వపర భేదాలు లేవు, ఏ రకమైనటువంటి ఫేవర్ లేదు, ఉన్నది ఉన్నట్టు రాసి పెడతాడు అని మనకు తెలిసిన విషయం. సో మన మనస్సు కూడా, మనస్సు మనదే అయినా కూడా మనం చేసిన మంచిని చెడును రెండింటిని ఇదిగా వాటి ఇంప్రెషన్ అన్నిటిని కూడా మనస్సులో వేసి పెడుతుంది అన్నమాట. కాబట్టి వెంటనే భౌతిక శరీరం వదిలేయగానే ఆ స్వభావం మారిపోదు అని చెప్తూ వాళ్ళకి అలాంటి ఆ ఇంప్రెషన్స్ వల్ల అవి ఉండి ఉంటాయి. ఇఫ్ దే హ్యావ్ ఎనఫ్ సైకిక్ ఎనర్జీ అండ్ ఫోర్స్, దే విల్ కాంటాక్ట్ వల్నరబుల్ పీపుల్ ఇన్ ది వరల్డ్ అండ్ ప్రిటెండ్ టు బి గైడింగ్ దెమ్. ఇట్లా ఈ 15 సంవత్సరాల వాడు చేశాడు అంటే ఇది వాడి స్వభావము అట్లా మారటానికి మామూలుగా కావచ్చు, లేదు ఇంతకు ముందు అలాంటి నేరపూరితమైనటువంటి ఆత్మలు భౌతిక శరీరాన్ని వదిలేసి ఈ యాతన ప్రపంచంలో ఉంటూ అవి మిగిలిన వాళ్ళను ఆవహించి వాళ్ళ ద్వారా పనులు చేసుకోవటానికి ఉపక్రమిస్తూ ఉంటాయి. వాటికి సరి అయినటువంటి శక్తిను, సరి అయినటువంటి రూపం సంక్రమించినప్పుడు. 15 ఏళ్ల బాలుడు ఉన్నాడు, వాడు వెళ్ళాడు అంత డెవిలిష్గా. ఆ అమ్మాయి అడ్డు చెప్పగానే వాడు భయపడి పారిపోవాలి. కానీ వాడు ఇది ఈమె చూసి చెప్పిందంటే నాకే ముప్పు అని అలాంటి ఆ చిన్న వయస్సులో కూడా వాడు కత్తి తెచ్చుకొని 21 పోటు కాదు, ఒక పోటుకి అది ఇంకా బతుకుందేమో అని 20 పోట్లు పొడిచాడట. అంటే ఇలాంటి దానికి ఇలా గత జన్మలో నేర చరిత ఉన్నటువంటి జీవాత్మకు ఆత్మహత్య చేసుకొని మిగిలిన అనుభవాలను పూర్తి చేయటానికి ఉన్నవన్నీ కూడా ఇలాంటి వాళ్ళ మీద ఆవహించి ఆ అనుభవాన్ని పూర్తి చేసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. అవకాశం దొరికినప్పుడు అది నెరవేర్చుకుంటాయి. కాబట్టి ఆ చేసిన వాళ్ళకు కూడా తెలియదు, అబ్బా అలా ఎలా చంపాను నేను అని కూడా ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు ఈ కేసు ఆ కేసు ఒకటో కాదో అది పక్కన పెడదాము. కానీ అలా జరగటానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్ళు ఆవహించి వాళ్ళను అలా ఫోర్స్ చేస్తారు. కాబట్టి వాళ్ళకు మామూలుగా ఉన్నటువంటి వాళ్ళ స్వాభావికంగా వచ్చినటువంటి ఫోర్స్ కంటే ఇప్పుడు ఇవి ఆవహించినప్పుడు ఆ ఫోర్స్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. One hears of such instances as a person chopping off his hand or killing another person because he says, God told me to do it. అయితే ఇక్కడ ఇంతకు ముందు చెప్పారు కదా, ఆయనకు మాటలు వినబడి ఆ డిసెంబాడీడ్ సోల్స్ ఆ యాతనా ప్రపంచం నుంచి చెప్పిన మాటలు విని ఇది మా గురువు గారు చెప్పారు లేదా దేవుడు చెప్పాడు అని ఎట్లాగైతే వాటిని ఎందుకంటే ఆ మనుషులు కనబరు, వాళ్ళు ఎవరో తెలియదు కాబట్టి ఆకాశవాణి వినిపించింది అన్నట్టుగా అట్లా వీళ్ళకు వినిపించిన వాటిని వాళ్ళ మాస్టర్స్కి భగవంతునికి ఆపాదించడం ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా ఈ నేరం ఇలా చేసేవాళ్ళు దేవుడు నాకు అలా చేయమన్నాడు వాళ్ళ చేతులు నరుక్కోవటం కానీ మిగిలిన వాళ్ళని చంపటం కానీ ఇవన్నీ దీనికి గాడ్ టోల్డ్ మీ టు డూ ఇట్, భగవంతుడే నాకు ఇలా చెయ్యి అని చెప్పాడు అని చెప్పటం కూడా అది సంభవిస్తూ ఉంటుందట. ఇన్ అదర్ వర్డ్స్, he hears voices and since he cannot see the person whose voice he hears, he assumes that anything other world is spiritual. అందుకని దీని ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే వీళ్ళకి ఆవహించినటువంటి వాళ్ళ ఆ దివంగత ఆత్మల యొక్క ధ్వనులు మాత్రమే వినబడతాయి, వాళ్ళ రూపం కనబడదు, అది ఎవరో వీళ్లకు తెలియదు. కాబట్టి సిన్స్ హీ కెనాట్ సీ ది పర్సన్ హూజ్ వాయిస్ హీ హియర్స్, హీ అస్యూమ్స్ దట్ ఎనీథింగ్ అదర్ వరల్డ్లీ ఈ స్పిరిచువల్. కాబట్టి ఇది వేరే ప్రపంచం నుంచి అంటే ఆకాశవాణి లాగా ఆయనకు వినిపించేది ఇదంతా కూడా ఇది ఆధ్యాత్మికము, ఇది సత్యానికి సంబంధించింది, దేవుడికి సంబంధించింది. కాబట్టి నాకు వినబడిన మాటలు దేవుడి మాటలే అనే అటువంటి
భ్రమలో కూడా వీళ్ళు ఉండటం జరుగుతుంది. సో వైల్ వీ కెన్ నో దట్ మెనీ గుడ్ సోల్స్ ఆన్ ది ఆస్ట్రల్ లెవెల్ ఆర్ హెల్పింగ్ హ్యుమానిటీ, దే కెనాట్ బి పుట్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ మాస్టర్స్. అట్లాగే ఇట్లా దివంగత ఆత్మలు ఆవహించి వాళ్ళు చెప్పిన మాటలు అవి కొన్ని సందర్భాల్లో మానవాళికి ప్రపంచానికి మేలు కలగజేసినా కూడా వాళ్ళు చెప్పిన మాటలు విని వీళ్ళు ఏదైతే నాకు దేవుని మాటలే, దేవుడే చెప్పాడు లేదా మా గురువు చెప్పాడు అంటే అది తప్పు అంటున్నారు. ఆ గురువు గాని దేవుడు గాని కాదు, ఎందుకంటే వాళ్ళకి ఆ మనిషి కనబడడు కాబట్టి వాళ్ళను గురువుతో దైవంతో వాళ్ళు ఉంచుకోవటం జరుగుతుంది. కేటగిరీ పుట్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ దోస్ who have mastered themselves enough to be able to function in the 7 planes of consciousness and the 5 spheres of God's activity. ఎందుకంటే గురువులు గాని, సద్గురువులు గాని, అవతారుడు గాని, భగవంతుడు గాని వీళ్ళకి ఆ యాతనా ప్రపంచం నుంచి ఎవడి మీదనో ఆవహించి చెప్పే అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి ద్వారానైనా ఏ భూమికలోనైనా భౌతికంగానైనా సూక్ష్మంగానైనా మానసికంగానైనా ఎప్పుడు ఏది కావాలంటే అది చేసే అటువంటి శక్తి సంపన్నులు వాళ్ళు. కాబట్టి ఇలా దివంగత ఆత్మల్లాగా ఎవరి మీదనో ఆవహించి వాళ్ళ పాటలు చెప్పి చేయించుకునే అవసరం వాళ్లకు లేదు. అందుకని అది భగవంతుని ఆదేశంగా గాని గురువు గారి ఆదేశంగా గాని మనం దాన్ని భావించవలసిన అవసరం లేదు. The real masters do not enter the astral plane upon giving up the body, retire to their own plane of consciousness. అట్లాగే ఒక సద్గురువు గాని లేదా 6th 7th ప్లేన్ లో ఉండేవాళ్ళు కానీ వాళ్ళు శరీరం 7th ప్లేన్ లో వాళ్ళు మజ్జూబులు, వాళ్ళు శరీరాలు చాలించిన తర్వాత ఇక మళ్ళీ అనంతమైన ఆనందంలో లీనమైపోయి ఆ స్థితిలోనే నిత్యము ఉండిపోతారు. కానీ వాళ్ళు ఇలా ఆస్ట్రల్ ప్లేన్కి రావటం కానీ ఇంకోళ్ళ మీద ఆవహించటం కానీ ఇలాంటివి ఏవి అక్కడ జరగవు. ఎందుకంటే వాళ్లకు దాంతో అవసరం లేదు. సో అట్లా ఆమె ఈ విషయంగా చెప్పటం జరిగింది. హౌ ఎ మాస్టర్ వర్క్స్ అనే దాంట్లో. అందుకని ఆమె మాస్టర్స్ మాత్రం ఇలా యాతనా ప్రపంచంలో కానీ ఈ దివంగత ఆత్మల రూపంలో వెళ్ళి వేరే వాళ్ళ మీద ఆవహించి చేసే అవసరం సద్గురువులకు లేదు అనే విషయాన్ని కొంచెం ఖచ్చితంగా చెప్పి అది క్లియర్ చేయటం జరిగింది. చెప్తూ ఇప్పుడు ఇక్కడ ఆమె సో వాట్ ఈజ్ ఎ మాస్టర్, అందుకని గురువు అంటే ఎవరు అని గురువు, ఎందుకంటే హవ్య మాస్టర్ వర్క్స్ కదా ఆమె రాసిన ఈ గ్రంథం. కాబట్టి ముందుగా మాస్టర్ అంటే ఎవరు అంటే ఎవరు? వన్ కెన్ ఆన్సర్ దిస్ simplistically. He is one who has mastered himself and thereby gradually emerged from the shrouding veils of samskaras, impressions, which for millions of lifetimes have been blocking him from the knowledge of the real self and his true divine heritage. సద్గురు అంటారు ఎన్నో జన్మల నుంచి పరిణామ క్రమంలో తర్వాత పునర్జన్మ క్రమంలో ఎన్నో జన్మలుగా వీళ్లను తమ యొక్క నిజమైనటువంటి అస్తిత్వాన్ని, నేనెవరిని అనే అటువంటి ఆ అనుభవాన్ని పొందకుండా అడ్డుగా ఉన్నాయో సంస్కారాల తెరలు, ఆ సంస్కారాల పొరలు 7 hills అన్నారు బాబా గాడ్ స్పీక్స్ లో చెప్పారు. సో అలా వీటికి 7 రంగులు, 7 ఆ సంస్కారాలన్నిటినీ కూడా లేకుండా చేసుకొని వాళ్ళు మాస్టర్డ్ హిమ్సెల్ఫ్
ఆయన పరిపూర్ణుడు అయిన వాళ్ళు మాత్రమే గురువులు. Inevitably, such mastery must come very gradually because, as Baba once put it, one cannot jump over oneself. బాబా చెప్పారు, నువ్వు నీ శరీరాన్ని అంతటినీ తినేసుకొని మొత్తాన్ని లేకుండా చేసుకోవచ్చు, కానీ నీ నోరు తినలేదు. అట్లాగే నీ మీద నువ్వు జంప్ చేయలేవు. నీ మీద నువ్వు జంప్ చేయాలి అంటే నీకు అక్కడ అవసరం వేరే వాళ్ళ. One cannot jump over oneself. In defining a master, one can also answer the question precisely, because Meher Baba has so completely described the planes of consciousness and the journey which all humanity has in time to make. మామూలు పరిస్థితుల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా పునర్జన్మ క్రమం తర్వాత ఆంతరిక ప్రయాణంలో 7 భూమికలు దాటి 7వ భూమికకి వెళ్ళి అప్పుడు ఐ యామ్ గాడ్, నేనే భగవంతుణ్ణి అని అనల్ హక్, అహం బ్రహ్మాస్మి అనే అనుభూతిని పొందటానికి ఇంత ప్రయాణం చేయవలసి ఉంది. ప్రయాణమే లేదు, జర్నీ, అసలు జర్నీలెస్ జర్నీ అన్నారు దాన్ని. సరే, ఏది ఎట్లా అయినా ఇక్కడ ఆమె ఏం చెప్తుందంటే, కంప్లీట్లీ బాబా ఈ 7 భూమికల గురించి చెప్పారు మనకు గాడ్ స్పీక్స్ లో. ఈ నేను ఎవరిని అనే స్టేజ్ నుంచి నేను భగవంతుణ్ణి అనే స్టేజ్కి వెళ్ళటానికి ప్రతి మనిషి ఎంతటి ప్రయాణం చెయ్యాలి అనే విషయాన్ని బాబా చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. అంటూ, through them only those souls who are able to function in the 6th and 7th planes of consciousness are able to truly spiritual aspirants. అయితే నిజానికి మనకు కబీర్ దాస్ గారు చెప్పినట్టు, కాను ఫూకా గురు హద్ కా బేహద్ కా నహీ, బేహద్ కా సద్గురు సోచ్ సమజ్ మన్ మాహి అన్నారు ఆయన, కబీర్ దాస్ గారు. అంటే చెవులో మంత్రం ఊది చెప్పిన ప్రతి గురువు కాదు, ఆయనే ఇంకా ఈ బంధనాల నుంచి విముక్తుడై ఆయన గమ్యాన్ని చేరి నేను భగవంతుణ్ణి అనే అనుభూతిని, అంటే అతని యొక్క స్వస్వరూపానుభూతిని పొందలేదు. అలాంటి వాళ్ళు కేవలం 6th and 7th ప్లేన్, 6-7 భూమికల్లో ఉండే వాళ్ళు మాత్రమే సాధకులకు కొంతవరకు వాళ్ళు ఇన్స్పైర్ చేయగలుగుతారట. వాళ్ళకి కొంచెం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి సహకరించగలుగుతారు. ఎక్కడి దాకా సహకరించగలుగుతారు? అక్కడ ఉన్నాడు అక్కడి దాకా వెళ్ళటానికి మాత్రమే. 6th భూమికలో ఉండేవాడు 6th భూమికకే, 7th భూమికలో ఉండేవాళ్ళు 7th భూమికలో. 6th నుంచి 7thకి వెళ్ళటానికి తప్పనిసరిగా సద్గురువు యొక్క సహాయం కావాలి అన్నారు అక్కడ. Those on the lower planes can help and give person deal of intellectual conviction. ఇక 6th and 7th అంటే 5 నుంచి 1వ భూమిక వరకు ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చేరిన వాళ్ళకి సేవ చేసిన వాళ్ళకి వాళ్ళు ఏమి ఇవ్వగలరు? ఇంటలెక్చువల్ కన్విక్షన్. మొట్టమొదటిగా ప్రతి వారికి వచ్చేది ఇంటలెక్చువల్ కన్విక్షన్. బాబా భగవంతుడు, ఇప్పుడు మనకందరికీ ఉన్నది కూడా ఇంటలెక్చువల్ కన్విక్షనే. అసలైన కన్విక్షన్ కాదు. అసలైన కన్విక్షన్ బాబా చెప్తూ మన ఆంధ్ర టూర్లో అడిగారు, హమీర్పూర్లో అడిగారు, హౌ డు యు నో దట్ ఐఎమ్ అవతారుణ్ణి ఎలా తెలుసు నీకు అని. అందరికి కలిగిన అనుభవాలు అవి ఇవి అన్ని రకాలుగా చెప్తే నో, అది కాదన్నాడు. ఏంటి? నువ్వు నాలో ఐక్యం అయిపోయి నాలాగా అయితే తప్ప నేను అవతారుని ఎలాగో నీకు తెలియదు. ఓన్లీ సద్గురుస్ నో ఇన్ దట్ రియల్ సెన్స్ హౌ ఐ ఆమ్ అవతార్. నేను అవతారుణ్ణి ఎలా అయి ఉన్నానో ఆ విషయం కేవలం సద్గురువులు మాత్రమే ఆ నిజమైన అర్థంలో తెలుసుకోగలరు అని. అందుకని ఈ కింది భూమికల్లో 5 నుంచి 1 దాకా ఉండే భూమికల్లో ఉండే వాళ్ళు మానవులకు వాళ్ళు చేసే సహాయం వల్ల వాళ్ళకున్నటువంటి ఇంటలెక్చువల్ కన్విక్షన్, బుద్ధిపూర్వకమైన కన్విక్షన్ అంటే విశ్వాసము, అది
బలపడేలాగా చెయ్యగలరు. బట్ దే ఆర్ అనేబుల్ టు హ్యాండిల్ ద సంస్కారాస్ ఆఫ్ స్పిరిచువల్ ఆస్పిరెంట్స్, because that takes a real sixth, the fifth plane, or one who has reached the sixth plane of illumination. అయితే ఇది వాళ్ళ యొక్క సంస్కారాలను, ఎందుకంటే అంతకంటే మించిన అనుభూతి ఇవ్వాలి, నిజమైనటువంటి అనుభవం కావాలి అంటే లోపల ఉండే సంస్కారాలు ఏవైతే ఆ అనుభూతికి అడ్డు వస్తూ ఉంటాయో వాటిని లేకుండా చేసే అటువంటి, వాటిని తొలగించే అటువంటి శక్తి ఈ కింది భూమిలో ఉండే వాళ్ళకి ఉండదు. అందుకని it is only upon reaching the fifth plane of consciousness that a aspirant is from retrogression on the path. మనకు తెలుసు 4వ భూమికలో అది సూక్ష్మ ప్రపంచానికి మానసిక ప్రపంచానికి మధ్యన గడప లాంటిది అన్నాము. అది 4వ భూమికలో ఉండేవాడికి పూర్తి ఆ శక్తులన్నీ కూడా పూర్తిగా వశమవుతాయి. వాటిని దురుపయోగం చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ ఫోర్త్ ప్లేన్ లో ఉండే మనిషి శక్తులను దురుపయోగం చేసిన సందర్భంలో అతను రాతి స్థితికి కిందికి పడిపోయే అవకాశం ఉంటుంది అన్నారు. కాబట్టి 5వ భూమికకు చేరిన వాడికి అలాంటి డేంజర్ లేదు. కాబట్టి అక్కడి నుంచి సో రీచింగ్ ద ఫిఫ్త్ ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్ దట్ సేఫ్ ఫ్రమ్ రెట్రోగ్రేషన్ ఆన్ ది పాత్, అంటే ఆధ్యాత్మిక మార్గంలో మళ్ళీ కిందికి పడిపోవటం. అంటే మనం చూస్తూ ఉంటాం కైలాస పట్టణంలో నిత్యం లేకటం, పాములు మింగటం. అయితే పాము మింగే అవకాశం లేని స్థితికి వెళ్ళిన స్థితి 5వ భూమికకు వెళ్ళిన వాడి స్థితి. పర్ఫెక్ట్ మాస్టర్స్ హ్యావ్ అచీవ్డ్ 7th plane of consciousness known as God realization and they are with God. అయితే ఇక పర్ఫెక్ట్ మాస్టర్స్ అంటే ఇక్కడ ఆమె ఈ దీనికి పెట్టిన ఆ ప్రశ్నే అది కదా, మాస్టర్ అంటే ఎవరు, సద్గురు అంటే ఎవరు అనేది. అదే కబీర్దాస్ది కూడా మనం చెప్పుకున్నాము. చెవులో మంత్రం ఊది చెప్పే ప్రతి గురువు కూడా సద్గురువు కాదు. సద్గురువు అంటే ఎవరు? అన్ని బంధనాలను అధిగమించి అన్నిటి నుంచి విముక్తుడైపోయి మనోనాశం అయిపోయి ఆ స్థితి నుంచి వెళ్ళిపోయి భగవంతునిలో ఏకమై ఐఆమ్ గాడ్, నేను భగవంతుణ్ణి అనేవాడు అనే అనుభూతే కాకుండా మళ్ళీ ప్రాపంచికమైన అనుభూతిని పొంది వెనక్కి వచ్చి అటు దివ్య అనుభూతిని ఇటు ప్రాపంచికమైనటువంటి మాయానుభూతిని రెండింటిని కలిపి అనుభవించేవాడు సద్గురువు. సో అందుకని ఆయన్ని గాడ్ రియలైజేషన్, ఆయన గాడ్ రియలైజ్డ్ సోల్ అని ఆయనను అంటాము. ఎందుకంటే ఆయన భగవంతునితో ఐక్యం అయిపోయాడు కాబట్టి. ఆర్ సమ్ రేర్ సోల్స్ ఇన్ ది వరల్డ్ హూ హ్యావ్ అచీవ్డ్ దిస్ 5th, 6th and 7th planes of consciousness, but who nevertheless function in the hierarchy which always exist in our world. అయితే ఈ 5వ భూమికలో, 6వ భూమికలో, 7వ భూమికలో ఉండే వాళ్ళు ఎవరైతే ఆ చైతన్యంలో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి బాధ్యతలు ఎందుకంటే ఆధ్యాత్మిక పాలక వర్గంలో చెప్పబడినటువంటి వాటిలో ఈ 7,000 మంది కూడా చేర్చబడి ఉన్నారు. సద్గురువులు 5గురు ఉంటారు. దాంట్లో మేటి ఒక ఆయన ఉంటాడు. షిర్డీ సాయిబాబా బాబా టైంలో షిర్డీ సాయిబాబా కుతుబే ఇర్షాద్ అన్నారు, అందరు సద్గురువులకు మేటి. అలాంటి వాళ్ళు ఉంటారు. ఆయన కింద ఈ 5గురు సద్గురువులతో పాటుగా
అన్ని భూమికల మధ్యలో ఉండేవాళ్ళు 7,000 మంది ఉంటారు. వీళ్ళంతా కూడా ఆధ్యాత్మిక పాలక వర్గము. ఈ 5 సద్గురువుల ఆధ్వర్యంలో, అవతారుడు వచ్చినప్పుడు ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళకి సూచించబడినటువంటి బాధ్యత ఒకటి ఉంటుంది. There are only 56 masters functioning in the 5th plane, 56 in the 6th plane and 5 perfect masters. అట్లాగే 5 సద్గురు ఉంటారు. ప్రతి భూమికలో ఎంతమంది ఉంటారో అది చెప్పబడింది. వాళ్ళు మాత్రమే దీంట్లో ఈ బాధ్యతలు నిర్వర్తించే దాని బాధ్యతను వహించి ఉంటారు అని బాబా చెప్పిన విషయాన్ని ఆమె మనకు చెప్పటం జరిగింది. నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి రామకృష్ణ గారు. మరి మీరు చెప్పిన తర్వాత నేను ఇంకా చెప్పడం బాగుండదు, ఎందుకంటే అంత చక్కగా వివరణాత్మకంగా, అసలు ఇది డ్రై సబ్జెక్టు, విన్న కొద్దీ మనకి అది మర్చిపోతూనే ఉంటాము. కాబట్టి మన హెల్ అండ్ హెవెన్ సంబంధించిన విషయాలని ఐవి జ్యూస్ గారు ఆ విధంగా ఏ విధంగా ఉన్నారు హవే మాస్టర్స్ వర్క్స్లో, సో యాతన శరీరం గురించి అవి బాధలో పడ్డం, ఇప్పుడు జరుగుతున్న పైన ప్రపంచంలో జరుగుతున్న అకృత్యాలన్నిటికీ కారణం వాటి వెనకాతలు ఉన్న ఆ ఆత్మ చేసుకున్న కర్మ ప్రకారమే వాళ్ళు ఇంత చిన్న వయసులోనే అంత క్రూయల్గా బిహేవ్ చేయడం అన్నది ఎలా జరుగుతున్నది విషయాన్ని మీరు దాన్ని ఎగ్జాంపుల్గా చేసి చెప్పారు. కాబట్టి మీకు జయబాబాలంటే ధన్యవాదాలు. ఇంకా మళ్ళీ రిపిటేషన్ నేను చేయను. అవతార్ మెహర్ బాబాకి జై సార్. ఇప్పుడు సంకీర్తనలోకి వెళదామండి. శర్మ గారిని చిన్న సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత విశాలి గారు, ఎం నాగమణి గారు, కోటేశ్వరరావు గారు సిద్ధంగా ఉండాలి. చిన్న చిన్న సంకీర్తనలు చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. జై మెహర్ బాబా. నీ పద సేవయే భాగ్యమయా పరమాత్మ శ్రీ మెహరు బాబా. నీ పద